బంగ్లాదేశ్ ఎన్నికలపై చర్చలకు ఫుల్ స్టాప్ పడింది. కీలక ప్రకటన వెలువడింది. తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్ ఎన్నికలు ఎప్పుడనేది వెల్లడించారు. దీంతో ఎన్నికలపై వచ్చిన ఒత్తిడి ప్రశ్నలకు తెరదించినట్లయింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే గెలిచేదెవరు? హసీనాకు మళ్లీ పట్టం కడతారా? యూనస్ పూర్తిగా పట్టు సాధిస్తారా? బంగ్లాదేశీయుల మదిలో ఉన్న నాయకులెవరు? బంగ్లాదేశ్ ఎన్నికలపై ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ యూనస్ దేశంలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే చర్చలకు తెర దింపారు. బాధ్యతలు చేపట్టిన 10 నెలల తర్వాత యూనస్ బంగ్లాదేశ్లో ఎన్నికలను ప్రకటించారు. ఒకవైపు వివిధ రాజకీయ పార్టీల నుంచి వస్తున్న ఒత్తిడి, మరోవైపు ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ల మధ్య యూనస్ దేశంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించబోయేది వెల్లడించారు. 2025లో బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న తిరుగుబాటు, షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత దేశానికి మొహమ్మద్ యూనస్ తాత్కాలిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయనపై గత కొంతకాలంగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ఒత్తిడి పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఆయన దేశంలో సార్వత్రిక ఎన్నికలు 2026 ఏప్రిల్లో జరుగుతాయని ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటి అర్ధభాగంలో ఏ రోజునైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. గత నెలలో మొహమ్మద్ యూనస్ తన జపాన్ పర్యటన సందర్భంగా తదుపరి జాతీయ ఎన్నికలు వచ్చే ఏడాది డిసెంబర్, జూన్ మధ్య ఎప్పుడైనా జరుగుతాయని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికలపై తేదీ ప్రకటించారు. సముచిత సమయంలో ఎన్నికలకు సంబంధించిన వివరణాత్మక రోడ్ మ్యాప్ను ఎన్నికల కమిషన్ మీకు అందిస్తుందని యూనస్ వెల్లడించారు. చైనాకు తన ప్రతిపాదనల తర్వాత యూనస్ ఇటీవలి నెలల్లో వివాదానికి గురయ్యాడు. డిసెంబర్ 2025, జూన్ 2026 మధ్య ఎన్నికలు నిర్వహిస్తానని గతంలో ప్రకటించాడు. అయితే దేశ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించే బీఎన్పీతో సహా రాజకీయ పార్టీలు ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి ఎన్నికలకు సంబంధించిన రోడ్ మ్యాప్ను ఆశించాయి. ఈద్ అల్ అధా సందర్భంగా జాతినుద్దేశించి చేసిన టెలివిజన్ ప్రసంగంలో యూనస్ ఎన్నికల గురించి ప్రకటించారు. ఎన్నికల సంఘం త్వరలో వివరణాత్మక ఎన్నికల రోడ్ మ్యాప్ను రూపొందిస్తుందని ఆయన అన్నారు. న్యాయం, పాలన, ఎన్నికల ప్రక్రియకు సంబంధించి జరుగుతున్న సంస్కరణలు సమీక్షించిన తరువాత తదుపరి జాతీయ ఎన్నికలు 2026 ఏప్రిల్ మొదటి అర్ధభాగంలో ఏ రోజున జరుగుతాయో తాను ప్రకటిస్తున్నానని యూనస్ అన్నారు. గత ఏడాది బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగ కోటా వ్యవస్థల సంస్కరణల కోసం డిమాండ్ చేస్తూ రాజకీయ తిరుగుబాటు చోటు చేసుకుంది. గత నెలలో మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ డిసెంబర్ 2025 నాటికల్లా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని, వివాదాస్పద సలహాదారుని తొలగించాలని మొహమ్మద్ యూనస్ ని కోరింది. బంగ్లాదేశ్లో స్వేచ్ఛగా, న్యాయంగా అందరినీ కలుపుకొని ఎన్నికలు త్వరగా నిర్వహించాలని భారతదేశం ఇంతకు ముందు పిలుపునిచ్చింది. అదే సమయంలో షేక్ హసీనా అవామీ లీగ్పై పొరుగుదేశ నిషేధం గురించి ఆందోళన వ్యక్తం చేసింది. రెండు 2024లో బంగ్లాదేశ్ రాజకీయ గందరగోళంలో మునిగిపోయింది. దేశవ్యాప్తంగా విస్తృత నిరసనలు చెలరేగాయి. దీని ఫలితంగా ఆగస్టులో ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆమె భారతదేశంలో ప్రవాసంలో ఉన్నారు. హసీనా, ఆమె మాజీ సహచరులు నిరసనకారులపై క్రూరమైన బలప్రయోగం చేశారని ప్రాసిక్యూటర్లు ఆరోపించిన తర్వాత ఐసీటీ 3 న్యాయమూర్తుల ధర్మాసనం ఈ అభియోగాలను పరిగణనలోకి తీసుకుంది.